అండి ఇది ఎగ్ మసాలా కర్రీ చేశానండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తారండి. ఇది రోటీలోకి కానీ పులావ్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కళాయిలో. ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే ఎల్లిపాయ రబ్బలు కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మూత పెట్టుకోవాలి. అలాగే టమాటా ఒకటైతే సరిపోతుంది. బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టి. ఈ లోపైతే గుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లన్నీ వేసేసుకొని పసుపు కొంచెం చిటికెడు వేసుకొని బాగా వేపుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు అయితే మగ్గాయి కదా, ఇవైతే చల్లారి పెట్టుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకొని గిన్నె అయితే మిక్సీ పట్టుకోవాలి కనుక చల్లారి పెట్టుకోవాలండి. నేనైతే ఇదిగోండి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. గుడ్లు అయితే ఇలా వేగాయి కదండి, ఇవైతే గుడ్లు అయితే సైడ్ పెట్టుకోవాలండి. ముందుగా ఒక గుప్పుడైన జీడిపలుకులు అయితే 10 నిమిషాల ముందు అయితే నానపెట్టుకోవాలి. అలాగే చల్లారిపెట్టిన ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీకి జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి. కొత్తిమీర కూడా గుప్పుడు అంత వేసేసుకొని ఇవన్నింటినీ ఒక మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. అలా మెత్తగా అయితే పేస్ట్ ఆడుకోవాలండి. చూడండి నేనైతే అంత మెత్తగా ఆడాను. ఇలా ఉండాలండి పేస్టు. పట్టిన తర్వాత అదే కళాయిలో జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. అలాగే కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకొని మనం మిక్సీ పెట్టిన మసాలా అయితే వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఒక 5 మినిట్స్. అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. కారం కూరకు తగినట్లు వేసుకోవాలి. మీకు సరిపోతుందో లేదో చూసుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఇదంతా ప్రాసెస్ చేయాలి. అలాగే పెరుగు అనేది ఒక కప్పుడు అయితే సరిపోతుందండి. నేనైతే పెరిగేసుకున్నాను. ఇది కూడా సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత మనం ముందుగా వేపుకున్న గుడ్లు అయితే ఆయిల్తో పాటు వేసుకోవాలండి. వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు అయితే కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. అలాగే టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉడకపెట్టుకోవాలండి గ్రేవీని. గరం మసాలా అయితే చిటికెడు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. గ్రేవీ అయితే పైకి తేలుతుంది చూడండి. ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది. గ్రేవీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. మేమైతే పులావ్ చేసుకున్నాం. పులావ్తో అయితే నేను సర్వ్ చేసుకున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ అండి.